దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, దేవుని రాజ్యమును గూర్చినటువంటి వర్తమానములను మనము ధ్యానిస్తూ ఉన్నాం. అయితే సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వభూమికి రాజయ్యున్నటువంటి ఆ దేవాది దేవుడు మరి 103వ దావీదు కీర్తన 19వ వచనములో చెప్పబడిన మాదిరిగా యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయించు ఉన్నాడు. హల్లెలూయా. The Lord has prepared his throne in the heavens and his kingdom rules over all. మరి ఆ అత్యున్నత సింహాసనంపై పరలోకమందు ఆసీనుడైనటువంటి దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిగా ఆరాధించబడుతున్నటువంటి దేవుడు, ఇదిగో తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించి ఏదెను తోటలో మరి తన సృష్టి అంతటి పైన అధికారము కలిగి ఉండటానికి రాజుగా మరి తాను సృష్టించినటువంటి మన పితరులైనటువంటి ఆదాము అవ్వలను దేవుడు ఆ ఏదెను వనములో ఉంచి తన అధికారమును వారికి అనుగ్రహించాడు. ఎందుకు ఆయన వారిని సృజించాడు అనే మాటల్ని నేను నేర్చుకున్నాం. టు హ్యావ్ డొమినియన్, దేవుని యొక్క రాజ్యాధికారాన్ని ఈ సృష్టి, దేవుని సృష్టి అంతటిపైన కలిగి ఉండడానికి దేవుడు మానవుని సృజించాడు. అయితే సాతాను, అపవాది మరి దేవుని సృష్టి అయినటువంటి ఆదాము హవ్వలను మోసగించి వారి యొక్క అధికారాన్ని కోల్పోయేలాగా చేశాడు. మరి దేవుని మాటలకు అవిధేయత చూపినటువంటి ఆదాము అవ్వలు దేవుని స్వరూపాన్ని కోల్పోయారు, దేవుని రాజ్యాధికారాన్ని కోల్పోయారు. అది మరి దేవుడు ఈ భూలోకంలో స్థాపించినటువంటి మరి దేవుని యొక్క రాజ్యమై ఉంటున్నది. అయితే ఆ కోల్పోయినటువంటి రాజ్యము, ఆ కోల్పోయినటువంటి రాజ్యాధికారాన్ని దేవుడు తన బిడ్డలకు, తాను సృష్టించినటువంటి మానవులకు అనుగ్రహించడానికి దేవుడు భూమి పునాదులు వేయబడక మునుపే ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు నీవు నేను ఆ దేవుని రాజ్యాన్ని అనుభవించడానికి దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడుగా, రాజుగా, ప్రభువుగా మన కొరకు పంపించాడు. అందుకే మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుకున్నాం. ఇదిగో కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి అని యేసు క్రీస్తు ప్రభుల వారు గలిలియాలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే బాప్తిస్మం ఇచ్చి యోహాను పట్టుబడిన తర్వాత, చెరసాల్లో వేయబడిన తర్వాత యేసయ్య సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. దేవుని రాజ్యము సమీపించినది. మరి ప్రస్తుత కాలము దేవుని రాజ్యము ఎక్కడ ఉన్నదనేటువంటి అంశాన్ని ఈరోజు ధ్యానిస్తాం. మరి దేవుడు ఏదెను తోటలో ఆదాము అవ్వలను సృష్టించి తన రాజ్యమును ఈ భూలోకంలో విస్తరించాలని వారికి ఆజ్ఞ ఇస్తే వారు దేవుని మాటకు అవిధేయత చూపి ఆ రాజ్యాన్ని వారు పోగొట్టుకున్నారు. అయితే దేవుడు ఆ రాజ్యాన్ని తిరిగి స్థాపించడానికే తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలోనికి పంపించాడు. అయితే ఆయన మరి ఈ లోకంలో సువార్తను ప్రకటిస్తూ దేవుని రాజ్యమును గూర్చినటువంటి అనేకమైనటువంటి విషయాలను తన శిష్యులకు తెలియజేశాడు. మరి దేవుని చిత్తమైతే రాబోతున్నటువంటి కాలంలో ఆ యేసయ్య బోధించినటువంటి ఉపమానాలన్నిటినీ ధ్యానించడమే ఈ యొక్క దేవుని రాజ్య వర్తమానముల యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ప్రియులారా, మరి ఇప్పుడు ఎక్కడుంది ఆ దేవుని రాజ్యము? చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 20 నుండి 21వ వచనాలను చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయం 20 నుంచి
21వ వచనాలు, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. హల్లెలూయా. దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది అని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రియులారా, ఎందుకు ఆయన అలాగ ప్రకటిస్తున్నాడంటే, ఇదిగో ఆయన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు, ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, ఆ రాజు వారి మధ్యలో ఉన్నాడు. మరి సాతాను రాజ్యాన్ని ఆయన కూలద్రోయడానికే ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. అందుకే ఇదిగో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అని ప్రకటించడం మొదలుపెట్టాడు. మరి అయ్యా, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది, నువ్వు ఎప్పుడు ఇదే మాటలు చెప్తున్నావా అని ఆయన శిష్యులు అడిగినప్పుడు, ఇదిగో దేవుని రాజ్యము మరి ప్రత్యక్షంగా, ఫిజికల్గా, మరి భౌగోళికంగా వచ్చేటటువంటిది కాదు, అది మీ మధ్యలోనే ఉన్నది. ఇంకా మరి లూకా సువార్త 11వ అధ్యాయం 20 వచనాల్లో మనం గమనిస్తే, లూకా సువార్త 11వ అధ్యాయము 20 వచనములో, నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టించిన ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. హల్లెలూయా. మరి యేసు క్రీస్తు ప్రభుల వారు మరి ఆయన బోధిస్తూ, దయ్యములను వెళ్ళగొడుతూ, మరి అపవిత్రాత్మల నుండి జనములను స్వస్థపరుస్తూ, విడుదల అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యూదా జనాంగం, ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ఇదిగో ఈయన దయ్యముల వలన అధికారం కలిగి ఉన్నాడు, బయల్జెబూలు వలన ఈయన అధికారం కలిగి దయ్యములను వెలగొడుతున్నాడని చెబితే, ఆయన అంటున్నాడు, ఇదిగో నేను బయల్జెబూలు వలన దయ్యములను వెలగొడుతున్న ఎడల మీ కుమారులు ఎవని వలన వెలగొడుతున్నారు? నేను వెలగొడుతున్నది బయల్జెబూలు వలన కాదు, దేవుని ఆత్మ వలన, దేవుని వ్రేలి వలన నేను దయ్యములను వెలగొడుతున్నాను అంటున్నాడు. Jesus said, but if I with the finger of God cast out devils, no doubt the kingdom of God is come upon you. యేసయ్య ఇక్కడ ఒక మరి ఉపమానాన్ని ఉపయోగిస్తున్నాడు, దేవుని వ్రేలితో అంటూ ఉన్నాడు. దేవుని వ్రేలితో అనేటువంటి మాటకు అర్థం ఏమిటో చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనంలో మరి మత్తయి ఇలాగూ రాస్తూ ఉన్నాడు, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టించిన ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఆ ప్రజలతో, ఇదిగో నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టించిన ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టించున్నారు, కాబట్టి వారే మీకు తీర్పు తీర్చువారయ్యుందురు. ఇదిగో నేను దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టించిన ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. హల్లెలూయా. If I cast out devils by the Spirit of God, then the kingdom of God is come unto you. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టించిన ఎడల దేవుని రాజ్యము మీ మధ్యలో ఉన్నది. హల్లెలూయా. మరి యేసయ్య దేవుని చేత అభిషేకించబడినటువంటి రాజు, ఆయన మెస్సయ, క్రీస్తు ప్రభుల వారు దేవుని ఆత్మ చేత అభిషేకించబడినటువంటి రాజు. ఆ దేవుని రాజ్యమును తిరిగి స్థాపించడానికి, మన పితరులైనటువంటి ఆదాము అవ్వలు కోల్పోయినటువంటి ఆ దేవుని యొక్క రాజ్యాధికారాన్ని తిరిగి పునరుద్ధరింపజేయడానికే క్రీస్తు ప్రభుల వారు ఈ లోకమునకు రాజుగా, రక్షకుడుగా వచ్చాడు. అందుకే మరి యోహాను సువార్తలో మనం చూస్తాం, ఆ యొక్క పిలాతు ఎదుట యేసయ్య పలికినటువంటి మాటలు, నీవు యూదుల రాజువేనా అని యేసయ్యను అడిగితే, అవును నీవన్నట్టే, నేను రాజునే, కానీ నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు, నా రాజ్యము నిత్య రాజ్యము. హల్లెలూయా. నేను రాజునే అని ఆయన చెబుతున్నాడు. మరి యేసయ్య పుట్టినప్పుడు ఆ యొక్క మరి జ్ఞానులు ఆయనను వెతుకుతూ వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో ఆయనను మేము కనుగొనడానికి వచ్చామని వారు చెబుతున్నారు. అలాగే మనందరికీ పరిచయం ఉన్నటువంటి భాగము మరి యేసు క్రీస్తు ప్రభుల వారి జన్మం సమయంలో గబ్రియేలు దూత మరి తల్లి అయిన మరియమ్మకు తెలిపినటువంటి మాటలు, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును,
ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండును. హల్లెలూయా. ఆయన దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు. దావీదు సింహాసనం ఆయనకి ఇవ్వబడుతుంది. హల్లెలూయా. ఆ విషయాలను మనకు యెషయా కూడా రాశాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. హల్లెలూయా. ఇంకా మనకు తెలిసినటువంటి మాటలు, మైకా ప్రవక్త ద్వారా పలికినటువంటి మాటలు. యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు రాజు, అధిపతి నీలో నుండి వస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన రాజే క్రీస్తు ప్రభుల వారు. ఆ క్రీస్తు ప్రభుల వారే దేవుని వ్రేలి చేత, అనగా దేవుని ఆత్మశక్తి చేత, దేవుని అభిషేకం చేత, దేవుని అధికారం చేత, దేవుని బలము చేత దయ్యములను వెలగొడుతూ అపవాదిని పడద్రోస్తూ, అపవాది ఆదాము అవ్వలను మోసగించి త్రోసిపుచ్చినటువంటి రాజ్యాధికారాన్ని తిరిగి పునరుద్ధరింపజేసి ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని ఆయన స్థాపించాడు. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, ఇదిగో దేవుడు మనలను అంధకార సంబంధమైనటువంటి సాతాను రాజ్యములో నుంచి విడిపించి తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి నిత్య రాజ్యంలోనికి మనల్ని తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. నీవు నేను యేసు క్రీస్తు ప్రభుల వారి ఆత్మచేత నింపబడితే, నీవు నేను పరిశుద్ధాత్మచేత నింపబడితే, నీవు నేను దేవుని రాజ్యంలోనికి తిరిగి ప్రవేశిస్తాము. హల్లెలూయా. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. యేసయ్య నీ హృదయంలో ఉంటే నీవు దేవుని రాజ్యంలో జీవిస్తున్నావని అర్థం. హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు యేసయ్య నీ హృదయంలో ఉన్నాడా? అయితే నీవు దేవుని రాజ్యంలో జీవిస్తున్నావని అర్థం. ఒకవేళ యేసయ్య నీ హృదయంలో లేకుంటే నేడే యేసయ్య నీ హృదయంలోనికి ఆహ్వానించు, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించు. మారు మనస్సు కలిగి యేసయ్య నీ రక్షకుడిగా అంగీకరిస్తే ఆయన రాజ్యంలో నీవు ప్రవేశిస్తావు. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రభువా, కృపా కనికరములు గల మా దేవ, గడిచిన దినమెల్లా మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ కృపా సింహాసనం యుద్ధ మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో దేవా ప్రార్థించడానికి, మీ జీవపు మాటలు వినడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మా ఆదరణకర్తవైన ప్రభువా, క్రీస్తు ప్రభుల వారిని మా హృదయంలో చేర్చుకొని అయ్యా దేవుని రాజ్యంలో మేము జీవించగలిగినటువంటి కృపాధన్యత మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. తద్వారా మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు అయ్యా మేము ఆపాదించడానికి, దేవా మీ చిత్తాన్ని లోకంలో జరిగించడానికి మహిమగల పాత్రలుగా, సాధనాలుగా మమ్మల్ని అందరినీ చేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord. Shalom.